రెంటికి చెడ్డ రేవడి అయిపోతుంది ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ వివాదాలు విభేదాల మధ్య విద్యా వ్యవస్థలకు సంబంధించినంత. ఆంధ్రాలో పుట్టారు, ఇక్కడే పెరిగారు, చదువుల కోసం హైదరాబాద్కి వెళ్ళి అక్కడ తమ బిడ్డల్ని చదివించారు. వాళ్ళకి తెలంగాణలో సీట్ రాదు, ఆంధ్రాలో సీట్ రాదు, చదువుకుంది అక్కడ కాబట్టి ఇక్కడ కోటాలో కుదరదంటారు. అదే సందర్భంలో మీరు ఆంధ్రాలో మీరు పుట్టారు కాబట్టి ఇక్కడ సీట్ రాదంటారు వాళ్ళు. ఇది ఇప్పుడు వివిధ అంశాల్లో ఎదురవుతున్నటువంటి సమస్య. దీని మీద లీగల్ ఫైట్స్ చేయాలా, కోర్టులకు పోవాలా, కౌన్సిలింగ్ దగ్గర అదే పాయింట్ రైజ్ చేస్తారు. తల్లిదండ్రులు ఆంధ్రాలో పుడితే కూడా అక్కడ పౌరసత్వం కుదరదంటారు. 7 ఏళ్ళు అన్నటువంటి దాన్ని కౌంట్ తీసుకోమని చెప్పింది ఆ మధ్యనే 4 ఏళ్ళు అన్నటువంటిది ఫైనల్గా చెప్పుకొచ్చినటువంటి సందర్భం. బట్ వివాదాలే. అక్కడ పుట్టినటువంటి వాళ్ళకి ఆంధ్రాలో సీట్ రాదు. అంటే కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయిపోయారు. లైక్ సచివాలయాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు హైదరాబాద్కి హెడ్ క్వార్టర్కి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్ళారు. పుట్టింది ఇక్కడే, చదివిందంతా అక్కడ, ఇక్కడ సీట్ రాదు. ఇది ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తలెత్తున్న సమస్య. దీనికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుంటారా? వీళ్ళు 4-5 ఓట్లు మనకే ఉందిలే అన్నటువంటి రూట్ ఉంటుంది. అలా కాకుండా కాస్త జెన్యూన్గా ఆలోచిస్తే ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడోళ్ళు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అయితే వాళ్ళు తక్కువ ఉంటారు. ఆ తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో పుట్టడం అన్నారు 5%, 10% ఉంటారు, వీళ్ళు 90% ఉంటారు. కాబట్టి దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాల్సి ఉంది.